నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ గ్లోబల్లోని డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్ గా మారుతుంది. విశాఖలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న అప్పన్న ఆలయం. భక్తులకు సకల సదుపాయాలు కల్పించామంటున్న ఆలయ అధికారులు, అర్చకులు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు. జీటీవీ న్యూస్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపణ. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖలో నిర్వహించిన రోడ్ షోలో విశాఖ వాసులు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. ఒక రోడ్డు జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం చేరుకున్న పీఎం ఐఎన్ఎస్ డేగా నుంచి సాయంత్రం స్థానిక వెంకటాద్రి వంటిల్లుకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ టాప్ వాహనంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజల నుంచి పూల వర్షంతో నీరాజనాలు అందుకున్నారు. వెంకటాద్రి వంటిల్లు నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు సుమారు కిలోమీటరు మేర భారత ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాహనంపై నుంచి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేసి ముందుకు సాగారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ ప్రధాని ముందుకు సాగారు. ఈ రోడ్ షోలో కూటమి నేతలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కాగా మోదీ మోదీ అనే నామస్మరణతో విశాఖ ప్రాంతం మారుమోగింది. మోదీ, చంద్రబాబు, పవన్ రోడ్ షో పట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2047 విజన్ సాకారం అవుతుందని, ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుతుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీ డిటిఐ, ఎస్టీపీఐ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్ 2025 కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించారు. 7 రంగాల్లో ఐటీ అభివృద్ధి, డీప్ టెక్నాలజీ ప్రాముఖ్యత, స్టార్టప్ల వంటి అంశాలపై సదస్సులో చర్చించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఏపీలో సాంకేతికత అభివృద్ధికి దిశానిర్దేశం చేయనున్న ఈ సమ్మిట్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉంది అన్నారు. భవిష్యత్తులో ఏపీ గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ హబ్గా మారుతుంది. ఇన్నోవేషన్, డీప్ టెక్ నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతి సాధ్యపడుతుంది. And driving convergence across industries. The theme of this summit is shaping the future, empowering Andhra Pradesh through innovation, deep tech skills and convergence. Resonates deeply with your government's commitment to economic growth, technology advancement and social transformation. Innovation has always been the engine of progress. From disruptive technologies in artificial intelligence, robotics, quantum computing, health tech, edutech, to smart solutions in energy, infrastructure, technology, which is shaping the world faster than we ever imagined. We are at the cusp where industries must converge. IT, electronics, medtech and smart technologies must come together to work symbiotically to solve our complex social issues and in a very holistic manner. I would like all of you to think about a few examples. How can technology, convergence of technology fundamentally transform healthcare? I have seen a pilot done by Tata Health in Karnataka, where they're able to use IoTs, they're able to use data effectively and look at predictive models to predict where the incidence of diabetes, blood pressure and so on and so forth. So I think there's an amazing opportunity to look at convergence of technology and to apply it to the world at large. We all, as a state, as already explained by our leaders here, we aim to position Andhra Pradesh as a $2+ trillion economy by 2047. For all of you here, I'm not sure how many of you know Vision 2020.
I would like you to raise your hands if you have ever heard of Vision 2020. So I see all the gray hairs raising their hands. Okay, I also have a gray beard, so I'll raise my hand. But I think Gurunani sir can vouch for Vision 2020. Vision 2020 was crafted by our Chief Minister, Mr. Naidu, way back in the 90s, talking about the then combined state of Andhra Pradesh. Vision 2020 not just spoke about technology, it spoke about various sectors, fisheries, dairy, and so on and so forth. And it's actually amazing to see how that Vision 2020 turned out to be a reality. And I was lucky to be at the launch of Vision 2047. And our Home Minister, Anita Garu, is 1 year older than me. And both of us are sitting next to each other and thinking about how Vision 2020, we learnt about it in our school days. And now we are witnessing Vision 2047 being launched in front of our eyes. You know, if there's one thing that I can say under the leadership of Mr. Naidu, whatever he puts as a challenge, as a leader, he always delivers. And I'm sure under his leadership, we will deliver Vision 2047. In order for us to deliver on that vision, it's not just going to be about innovation. It's also going to be about how do we create future-ready job creators and job seekers. Andhra Pradesh is actively working to align its educational curriculum with the industry demands. We are bringing about a lot of reforms in the higher education, from the structure of the institution, the role of the regulatory bodies, to actually titans of the industries leading our government universities. And I'm really excited and looking forward to industry titans actually leading where the curriculum should go across all sectors and working with us to ensure that Andhra today, which is in 9th place in NIRF rankings, how do we bring it to the 3rd place? And how can we ensure that 2 of the government universities will be among the top 100 in the world in the next 5 years? ఐవైసీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు అధ్యక్షతన ఐవైసీ జాతీయ కార్యదర్శి మమతా నాగిరెడ్డి ముఖ్య అతిథిగా ఈరోజు విశాఖపట్నం సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు మోసియా ప్రేమ్ కుమార్ తదితర నాయకులు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో ఐవైసీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర అధ్యక్షుల చేతుల మీదుగా యంగ్ ఇండియా కేబోల్ సీజన్ 5 పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాష్ట్రంలో చేయబోయే పలు కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఒక కంటెస్ట్ జరగబోతుంది. ఇక్కడ ఆల్రెడీ పోస్టర్ లాంచింగ్ కోసం మా యూత్ కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ అయిన మమతా నాగిరెడ్డి గారు, అలాగే యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ లక్కరాజు రామారావు గారు, అలాగే మిగతా జిల్లాల నుంచి వచ్చినట్టు యూత్ కాంగ్రెస్ లీడర్స్కి, అలాగే స్టేట్ యూత్ కాంగ్రెస్ లీడర్స్కి అందరికీ విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు ఏంటంటే ఒక మన కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ ఒక సీజన్ 5 యూత్ యంగ్ ఇండియా బోల్ అనే సీజన్ 5 అనే కంటెస్ట్ ఒకటి పెడుతుంది. ఇది ఏంటంటే మన విశాఖ జిల్లా వాళ్ళు కానీ, అలాగే మన స్టేట్లో ఆంధ్రప్రదేశ్ యంగ్ పీపుల్ అందరూ యూత్ అంతా ఉపయోగించుకొని మనలో ఉన్న యూత్లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, అలాగే వాళ్ళు మంచి స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళు ఈ కంటెస్ట్లో పాల్గొని, అలాగే ఈ యూత్ కాంగ్రెస్ ఇచ్చే ప్రైజ్ గెలుచుకొని, అలాగే వాళ్ళ టాలెంట్ బాగా వాళ్ళు ఉపయోగించుకొని నెంబర్ 1 వచ్చినప్పుడు అలాగే స్పోక్స్ పర్సన్స్ పోస్ట్ కూడా యూత్ కాంగ్రెస్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఈ కంటెస్ట్లో మన విశాఖ జిల్లా యువత అంతా అన్ఎంప్లాయ్మెంట్, డ్రగ్స్కి బానిస అయిపోతున్న యువతను చూసి మిగతా యువత దాన్ని ఎలాగైతే జయించాలి, దానికి వైపు వెళ్లకుండా అన్ఎంప్లాయ్మెంట్ని ఎలాగ జయించాలి, డ్రగ్స్కి బానిస కాకుండా ఎలాగ జయించాలి అన్న విషయాల మీద వాళ్ళు ఒక వీడియో ఇస్తారు వెబ్సైటు. ఇవాళ యువతే దేశానికి ఒక మెయిన్ సోర్సెస్. ఇవాళ ఇండియా కానీ అదర్ కంట్రీస్ కానీ యువత లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. యువత రాజకీయాల్లోకి కానీ యువత ముందుకు రాకపోతే మన దేశ భవిష్యత్తు లేదు. కాబట్టి యువత అంతా ముందుకు వచ్చి ఈ కంటెస్ట్లో పాల్గొని వాళ్ళ రాజకీయాల్లో కూడా మేము
జాయిన్ అవ్వాలం, రాజకీయాల్లో కూడా మేము ఉంటాం, లీడర్షిప్ క్వాలిటీస్ మాకు కావాలి అన్నదానికి ఇది మంచి ప్లాట్ఫామ్గా మేము భావిస్తున్నాం. మా యూత్ కాంగ్రెస్ పెట్టిన ఈ కంటెస్ట్ని మీరందరూ ఉపయోగించుకొని మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీసుకురండి. దేశానికి ఉపయోగపడాలి, అలా మన కుటుంబానికి ఉపయోగపడాలి, మన రాష్ట్రానికి మన జిల్లాకు ఉపయోగపడాలని నేను యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. Andhra Pradesh Youth Congress have done an executive meeting here in Visakhapatnam, and in this meeting a very important initiative taken by Indian Youth Congress, which is Young India Ke Bol Season 5, have been launched. It's a great initiative and incredible opportunity by Indian Youth Congress. We appeal to all the Andhra Pradesh youth to participate in huge numbers and make this competition successful, because this is such a platform which will give voice to you to raise your voice for truth, justice and equality, to confront the challenges like rising unemployment and drug abuse, which is majorly hitting today's youth. So I urge every youth to raise their voice and lead this movement of change. ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యవర్గ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5ని లాంచ్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5 ఆల్రెడీ 4 సీజన్లు జరిగినాయి. ఈ సీజన్ 5లో ప్రత్యేకం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి ఎవరైతే యువకులు ఉన్నారో వారి వాయిస్ని ఈ దేశంలో ఉన్నటువంటి యువకులకు వాయిస్గా ఈ యంగ్ ఇండియా సీజన్ 5లో మీరు ఒక 60 సెకండ్స్ రీల్స్ కానివ్వండి, అలాగే డిబేట్ల రూపంలో కానివ్వండి, లేదా వాయిస్ కానీ మీరు 60 సెకండ్ల వాయిస్ని ఏదైతే రికార్డ్ చేసి యంగ్ ఇండియా కే బోల్ సీజన్ 5లో మీరు రిజిస్టర్ చేసుకొని దానిలో అప్లోడ్ చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఈ రిజిస్ట్రేషన్స్ అయిన దాంట్లో ఒక ముఖ్యంగా 3-4 తీసుకోవడం జరుగుతుంది. వారికి ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాతీయ స్పోక్స్ పర్సన్గా అవకాశం కూడా ఇవ్వడం జరుగుతోంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. ఒక మహిళ గర్భాశయంలో గూడు కట్టిన 12 కేజీల కణితిని వెలికితీసి ఆమె ప్రాణాలను కాపాడారు ఆసుపత్రి వైద్యులు. కోరాపుట్ గ్రామానికి చెందిన 55 సంవత్సరాల భారతీ పట్నాయక్కి జరిగిన ఈ అరుదైన శస్త్రచికిత్స స్థానిక సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగింది. సుమారు 12 కేజీల అండాశయ కణితిని తొలగించిన వైద్యులు మధుబాల, చంద్రశేఖర్, సత్యనారాయణలు శస్త్రచికిత్స గురించి మీడియాకి తెలియజేశారు. హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. అలాగే తర్వాత కొత్త వలస, కోటపాడు, చోడవరం, ప్రస్తుతం జామి, దేవరాపల్లి ఏరియాల్లో కూడా మన సంజీవిని హాస్పిటల్స్ అనేవి ప్రారంభించడం జరిగింది. వీటి తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి చిన్న పట్టణాల్లో కూడా అత్యాధునిక మరియు అరుదైన డిసీజెస్ని మనం చూడాలనే ఉద్దేశంతో చూడడం జరిగింది. ఇప్పుడు సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోట్లో అన్ని రకాల అత్యాధునిక ఆపరేషన్లు అన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎముకలు కీలు విభాగానికి సంబంధించినంత వరకు రీప్లేస్మెంట్స్, నీ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ హిప్ రీప్లేస్మెంట్స్, కీ హోల్ సర్జరీస్, స్పైన్ సర్జరీస్ లాంటివి జరుగుతున్నాయి. అలాగే అత్యాధునికంగా ల్యాప్రోస్కోపీ సర్జరీలు చాలా జరుగుతున్నాయి. అలాగే అత్యంత అరుదైన సర్జరీలు లాంటివి ఇప్పుడు ఈ పేషెంట్లో చూసుకుంటే అరుదైన సర్జరీలు అండాశయ కణితి అంటారు. దాదాపు 11 కేజీలు ఉన్న అండాశయ కణితిని డాక్టర్ మధుబాల అండ్ టీంతో తొలగించడం జరిగింది. సో సంజీవిని హాస్పిటల్ అనేది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతవరకు అవసరమైతే అంతవరకు ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ పేషెంట్ నా దగ్గరికి 1 వీక్ బ్యాక్ వచ్చారు. ఈమె 55 year old ఫిమేల్. ఒక 3 నెలల నుంచి కూడా ఆమెకి పొట్ట పొంగినట్టుగా అనిపిస్తుంది. అదొక్క కంప్లైంట్తో మన దగ్గరికి రావడం అయితే జరిగింది. స్కాన్ అడ్వైస్ చేస్తే ఆ స్కాన్లో సిటీ స్కాన్లో పొట్టలో కాయ ఉంటున్నట్టుగా, అది ఒక 30 సెంటీమీటర్స్ సైజ్ కాయ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జామినేషన్లో కూడా నాకు 32 వీక్స్ సైజు ఒక పెద్ద బిగ్ మాస్ ఉన్నట్టుగా నేను అబ్జర్వ్ చేశాను. సో ఇమీడియట్గా ఆ కాయ అనేది క్యాన్సర్కి సంబంధించిందా కాదా అన్నది మనం బిఫోర్ సర్జరీ మనము కొన్ని రక్త పరీక్షల ద్వారా కొంచెం వరకు మనం తెలుసుకోవచ్చు. అటువంటి రక్త పరీక్షలు కూడా చేయడం జరిగింది. అందులో ఆ కాయ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు అనేవి తక్కువ ఉన్నాయని తెలుసుకొని దాని ప్రకారం మేము సర్జరీ ప్లాన్ చేసుకున్నాం. నా పేరు భారతీ పట్నాయక్ అండి.
నేను ముందు ఇక్కడికి వచ్చాను తిరగడానికి మా చెల్లి గారింటికి వచ్చి ఇలా కాళ్ళు నొప్పి మోకాలు నొప్పి అని ఇక్కడ చూపించుకోవడానికి వచ్చాను. సంజీవిని హాస్పిటల్ అని మా చెల్లి చెప్పింది. వచ్చాను, రాగానే ఇక్కడ చూపించాను. వేణు సార్ గారు బాగా చూసి చెప్పారు ఆపరేషన్ అవ్వాలి అంటే చేయించుకుని వెళ్ళాను. బాగా ఆపరేషన్ అయిందండి, ఏం ప్రాబ్లం లేదు. నాకు నడక్కి ఇలాగ నడుస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఎన్ఏడి కార్మికులైన 6గురిపై పోలీసు కేసులు, 36 మంది నాయకులు, కార్యకర్తలను సస్పెండ్ చేయడాన్ని అఖిల భారత రక్షణ ఉద్యోగుల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ రోజు ఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చిన ఆయన ఎన్ఏడి గేట్ ఎదుట ఉన్న దీక్షా శిబిరాన్ని సందర్శించారు. బాధిత కార్మికులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి ఫెడరేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా రక్షణ రంగ ఉద్యోగులపై ఆయా యాజమాన్యాలు కక్ష సాధింపు చర్యలను పూనుకుంటున్నాయని, వీటిని ఎదుర్కొనే ట్రేడ్ యూనియన్ ఉద్యమం నిలబడిందని, ఇటువంటి బెదిరింపులకు ఫెడరేషన్ కొత్త కాదని తెలియజేశారు. జరిగిన కార్మిక వ్యతిరేక విధానాన్ని ఎన్ఏడి చీఫ్ జనరల్ మేనేజర్ దివాకర్ జయంతికి తెలిపామన్నారు. పరిశ్రమ ఉత్పత్తి కార్యకలాపాలకు ఇంతమందిని దూరంగా ఉంచడం మంచిది కాదని చెప్పారు. It was only a failure of the management to make the overtime payment which they have already worked, and that overtime payment is under the statutory act passed by the parliament, the Factories Act 1948. If you extract extra work from me under the statute, under the rule, you have to make me extra payment. When you have extracted work from me, you have got no authority to reduce my salary. And for protesting that only, our union activists went for asking the CGM and the other officers why our wages have been recovered. But unfortunately, without holding a negotiation, without discussing the issue with the union and sort it out. Yes, in any industry, dispute will happen. There will be always differences between the management and the workers. But that differences has to be sorted out across the table by negotiation, not by suspending the people or victimizing the people, because that is not going to give any result. So therefore, our agitation is going on for the past more than 45-46 days. And today I have come from Chennai, and we had a detailed meeting with the CGM. And today the charge sheet was also issued for all these 36 comrades. And I have requested the CGM that within 1 or 2 days, all these 36 employees who are under suspension, they will all give the reply. And once the reply is received, he should make a recommendation to the command to revoke their suspension. Because employees cannot be kept in prolonged suspension for a long period. And after meeting the CGM, I had gone to the command also, met the senior officers in the command, and there also we discussed this matter. And I believe that once the reply is given by our comrades, the CGM, because he is the head of the establishment of NAD, and the employees who are suspended are his employees, keeping that in mind and as a goodwill, I am confident that once the reply is given, he will recommend for revoking the suspension, and the command also will take a favorable decision and will revoke their suspension. This is what we are hoping. And of course, as Federation, as I spoke in the public meeting here, we have got so many other issues. The government is still continuing with the no guarantee NPS pension scheme. We are opposing NPS, we are opposing UPS. We want that all the central government employees, including defense employees, should get the old pension scheme without any contribution. ఈ నెల 10వ తేదీన జరగనున్న ముక్కోటి ఏకాదశిలో భాగంగా అప్పన్న సన్నిధి సింహాచలం దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉత్తర ద్వారం దర్శనాన్ని కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఏకాదశి ఏర్పాట్లను దేవస్థానం స్థానాచార్యులు టిపి రాజగోపాల్ మీడియాకు తెలియజేశారు.
వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనాన్ని పురస్కరించుకొని రాత్రి 1 గంటకి సుప్రభాతం. 1 గంట నుంచి సుప్రభాతం అయిన తర్వాత 1 గంట నుంచి 1 గంటన్నర వరకు సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనంలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం, దీనితో సమాంతరంగా నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్మార్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో సింహవల్లి తాయారు సన్నిధిలోను, లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి సేవ పూర్తయిన తర్వాత అమ్మవారు ఆండాళ్ సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవాకాలం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల విశేష వ్యాఖ్యానం, విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారు ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారగింపు, ముద్గానం, నివేదనం అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధనం, నివేదనం, శవాకాలం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనమై చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత ఈనాడు నుంచి ధారోత్సవాలు ఆరంభం. అమ్మవారు ధారకి బయలుదేరుతారు. తీరాటోత్సవం అంటాం. ఆండాళమ్మవారు ఆ బేడ ప్రదక్షిణ పూర్వకంగా ధారకి వేయించేస్తారు. ధారకి అమ్మవారు వేయించేసిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపానికి వేయించేసిన తర్వాత గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడిక్కినిపై అయ్యవారి సేవ బేడ తిరువిధి మహోత్సవం ఆరంభమవుతుంది. సుమారు 3:30 గంటల ప్రాంతంలో ఈ తిరువిధి మహోత్సవం ప్రారంభమవుతుంది. 3:30 గంటల నుంచి 4:15 గంటల వరకు తిరువిధి పూర్తి చేసుకొని ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత ధూపాల పరిమళాలతో, దీపాల వెలుగులతో స్వామివారు ఉత్తర ద్వారం అంటే ఆలయ గోపుర ఉత్తర ద్వార మంటపంలోకి వేయించేస్తారు. వేయించేసిన తర్వాత అక్కడ మంగళ నీరాజనం, ఉపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్తలు వారు రాజావారి యొక్క దర్శనం అవుతుంది. వారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ నీరాజనం జరిపించి స్వామివారిని భక్తులందరూ సుఖంగా దర్శనం చేసుకోవడం కోసమని ఉత్తర రాజ గోపురంలో ఈ స్వామివారు వేయించేస్తారు. సుమారు 5 గంటల ప్రాంతంలో 5 గంటల నుంచి వేదపారాయణలు, సంకీర్తనలుతో ఆ మధ్యన స్వామివారు ఉత్తరద్వార దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 3 కోటి దేవతలు ఆ స్వర్గలోకంలో, వైకుంఠలోకంలో స్వామివారిని ఉత్తరాభిముఖంగా సేవించినటువంటి ఆ సన్నివేశాన్ని ఒక్కసారి భావనం చేసి మీరందరూ కూడా ఉత్తర ద్వారంలో నుంచే ప్రవేశిస్తూ ఆనాడు దర్శనం చేసుకోవాలని భక్తులకు మనవి చేస్తున్నాను. ఈ దర్శనం చతుర్విధ పురుషార్థాలని అనుగ్రహిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు అడుగడుగున మోసపోతున్నారని, బూటకపు వాగ్దానాలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్న సర్కార్ మహిళా భద్రతపై కూడా దృష్టి సారించడం లేదంటున్న ఎమ్మెల్సీ వరద కళ్యాణితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధికి 2 కళ్ళ ముందుకు వెళ్తున్నామని చెప్తూ వస్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అనే విషయం మీద అయితే కనుక ఎప్పటికప్పుడు ఇటు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే మాత్రం ఆ హామీలను అవన్నీ కూడా దుయ్యపడుతూ ముందుకు వస్తున్నాయి. అయితే ఈరోజు ఆ విషయం మీద మనతో మాట్లాడడానికి అయితే కనుక ఎమ్మెల్సీ వరద కళ్యాణి గారు మనతో ఉన్నారు. మేడం, ముఖ్యంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టక ముందు 2024 డిసెంబర్ 31న ఒకే ఒక రోజులో సుమారు 2,000 కోట్ల మద్యం అమ్మకాలు ఆంధ్ర రాష్ట్రంలో జరిగాయి. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తూ ఉన్నాము. మద్యము అమ్మకాలు అయితేనేమి, గంజాయి అవైలబిలిటీ అనేది బాగా పెరిగిపోయింది. కొత్త మద్యం పాలసీ వచ్చిన దగ్గర నుంచి చాలా దారుణంగా మద్యం అమ్మకాలు పెరిగాయి. ముఖ్యంగా బెల్ షాప్స్ని వీళ్ళు లేకుండా చేస్తాము, బెల్ షాప్స్ దొరికితే 5 లక్షలు ఫైన్ వేస్తాము అని చెప్తూ ఉంటారు హోమ్ మినిస్టర్ గారు. చూస్తే ఏ ఒక్కరికి ఫైన్ వేయలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న మద్యం షాపులకి అనుబంధంగా కూడా బెల్ షాప్స్ రన్ అవుతూ ఉండే పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇంత దారుణంగా మద్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తేవడం వల్ల, గంజాయి అనేది అందుబాటులో ఉండడం వల్ల మహిళల మీద అత్యాచారాలు, దాడులు, హత్యలు ఎక్కువైపోయాయి. అలాగే తీసుకుంటే గంజాయి మత్తులో ఎంతమంది ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము.
ఎంత ఘోరమైన క్రైమ్ రేటు గతంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్న అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా చెప్పడం జరిగింది ప్రభుత్వమే, రోజుకి 50-60 సంఘటనలు, కేసులు నమోదవుతున్నాయి, మహిళలు కేసులు పెడుతున్నారు, దాడులు జరిగాయనో లేదా అత్యాచారాలు జరిగాయో హత్యలు జరిగాయి అనేసి. అలాగే అలా తీసుకుంటే గంటకి 2-3 మహిళల మీద ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు, ఎంత ఘోరంగా క్రైము పెరిగిపోయింది. ఈ శాంతి భద్రతలు కాపాడడంలో ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉండే పరిస్థితి. ఎంతసేపు కూడా ఇన్ని మీటింగ్స్ పెడుతూ ఉన్నారు, క్యాబినెట్ సమావేశాలు పెడుతూ ఉన్నారు, కానీ మహిళల భద్రత కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇసుక పాలసీ గురించో లేదంటే మద్యం పాలసీ గురించో ఇలాంటి వాటి మీద వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు తప్ప ఏంటి చర్యలు తీసుకుంటే మహిళలకి రక్షణ ఇవ్వగలము అనేది వీళ్ళు ఎటువంటి చర్చలు జరపట్లేదు, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. దిశ యాప్, నిజంగా ఆ యాప్ బటన్, SOS బటన్ నొక్కితే 10 నిమిషాల్లో పోలీస్ వెహికల్ వచ్చేది. దిశ వ్యవస్థ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల కూడా సమీక్ష నిర్వహించేవారు. అంత ఘోరంగా అంత చక్కగా మహిళల భద్రత కోసం పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశ యాప్ లేదు అనేసి దాన్ని తీసి పడేశారు. ఈరోజు మహిళ బయటికి వెళ్ళాలంటే దిశ యాప్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా ఇలాంటి దుర్మార్గుల నుంచి ఇబ్బంది కలిగితే ఏం చేస్తారు? కొన్ని ఆ యాప్ జగనన్న పెట్టాడు అని చెప్పి వీళ్ళు తీసేశారు, సరే దానికి సమాంతర వ్యవస్థ వీళ్ళు ఏర్పాటు చేయాలి కదా, దాని మీద దృష్టి పెట్టట్లేదు. ఈ కూటమి అనేది కేంద్రంలో కూడా ఎలియన్స్ గవర్నమెంట్లో ఉన్నారు. మరి దిశ చట్టం అనేది కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. మరి దాన్ని ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమలు అయ్యేట్టుగా చేయట్లేదు, చట్టం అమల్లోకి వచ్చేట్టుగా? అసలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఈ కూటమి ప్రభుత్వం మీద, ఈ ఎంపీల మీద ఆధారపడి నడుస్తూ ఉంది. ఇలాంటి సమయంలో ఎంత మంచి వ్యవస్థని అమల్లోకి వచ్చేట్టుగా చేస్తే ఎంత భద్రత దొరుకుతుంది ఈ రాష్ట్రంలో? కాబట్టి మహిళల భద్రత విషయంలో పూర్తిగా విఫలమైంది. దిశ యాప్ ఉన్న సందర్భంలో కూడా మీ ప్రభుత్వ హయాంలో కూడా అనేక అత్యాచారాలు, అదేవిధంగా హత్యలు కూడా మహిళలపై జరిగాయి. దాని గురించి మరి మీరు ఎందుకు అప్పుడు ప్రస్తావించలేదు? అప్పుడు జరిగిన వాటికి ఎంతగానో యాక్షన్స్ తీసుకున్నారు. అందుకోసమే ఈ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చారు. అసలు ఈ దిశ చట్టం కానీ దిశ యాప్ కానీ జగనన్నకు ఆలోచన ఎందుకు వచ్చింది? పక్క రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేశారు. అలాంటి సంఘటనలు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల మీద జరగకూడదని ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ దిశ వ్యవస్థను తీసుకొచ్చారు. రమ్య హత్య కేసు మనం చూసాం గుంటూరులో. జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసు త్వరగా అది జరిగింది. వెంటనే పనిష్మెంట్ కూడా నిందితుడికి వేయడం జరిగింది. అలాగే తీసుకుంటే దిశ పెట్రోలింగ్ వెహికల్స్, అలాగే 2 వీలర్ వెహికల్స్, 4 వీలర్ వెహికల్స్ 950 పైగా 2 వీలర్ వెహికల్స్ ఏర్పాటు చేశారు. 18 దిశ పోలీస్ స్టేషన్స్, అందులో 18 మంది DSP స్థాయి అధికారులు వేయడం జరిగింది. మహిళా పోలీసులను తీసుకొచ్చారు. 0 FIR తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ దిశ యాప్ ద్వారా 33,000 మంది మహిళలు ఈ దిశ యాప్ని వినియోగించుకోవడం జరిగింది. ఇందులో ఎంతోమంది వాళ్ళ రక్షణ పొందారు ఈ దిశ యాప్ ద్వారా. అలాంటి వ్యవస్థ ఇప్పుడు లేదు కదా. అవన్నీ మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయబట్టే కదా ఎన్నో దారుణాలు జరగకుండా ఆగాయి. అందుకు మహిళల భద్రత మీద ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చర్యలు తీసుకున్నారు. వీళ్ళు అవన్నిటిని కూడా నిర్వీర్యం చేసేశారు. ఎందుకంటే ఆయుధం తయారు చేసిన వాడి మీద ఉన్న కోపంతో ఆయుధమే వదిలేసిన పరిస్థితి వీళ్ళు తీసుకొచ్చారు. మేము చెప్తున్నాం, పేరు అయితే మార్చుకోండి మీకు కావాలంటే, కానీ ఆ వ్యవస్థలన్నీ అమలయ్యేటి చేయండి అని మేము ఎన్నోసార్లు డిమాండ్ చేస్తున్నాం. కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, వాళ్ళకి చీమ కుట్టినట్టుగా లేని పరిస్థితి. ఇది చూసాం కదా. ఏదైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభివృద్ధి సంక్షేమం పక్కన పెడితే కనుక ఇటు మహిళలకు మాత్రం రక్షణ లేదు అని చెప్పి వరద కళ్యాణ్ గారు ఆరోపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. దిశ యాప్ లాంటి ఒక పటిష్టమైనటువంటి యాప్స్ని పూర్తిగా అమలు చేయాలి, అప్పుడే మహిళలకు రక్షణ కలుగుతుందని చెప్పి వరద కళ్యాణ్ గారు తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సూర్యబాబుతో GTV ప్రసాద్, విశాఖపట్నం నుంచి. ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల 19వ రాష్ట్ర మహాసభ తిరుపతిలోని SSB కళ్యాణ మండపంలోని జరిగిన 11వ తేదీన జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఈ మేరకు పెదవాల్టేరులో ఒక ప్రైవేట్ కాంప్లెక్స్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య, ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పాల్గొంటారని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వీరభద్రయ్య తెలిపారు.
ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్లు కల్పించాలని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగుల నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశ జనాభాలో 56% జనాభా గల బీసీలు కులాల పేరు మీద విడిపోవడం వలన న్యాయమైన డిమాండ్లు సాధించలేకపోతున్నారని అన్నారు. సవరించి ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని, అదేవిధంగా జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 25 నుంచి 50% పెంచాలని, అదేవిధంగా ఎవరికీ లేనటువంటి క్రిమిలియర్ నిబంధన బీసీలకు పెట్టారు, దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు జరుపుతున్నాం. కాబట్టి బీసీ ఉద్యోగులందరూ కలిసికట్టుగా బలమైన ఫోర్స్గా తయారైతే కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి వీలవుతుంది. ఎవరైతే ఏ ఫోర్స్ అయితే సంఘటితమై ఐకమత్యంతో బలాన్ని చూపిస్తారో వారి డిమాండే నెరవేరుతాయి. అమ్మాయినా అడగందే అన్నం పెట్టరు, పాలు ఇవ్వరు. అట్లే మన మోడీ ప్రధానమంత్రి బీసీ ఆయన ఉన్నప్పటికీ మనం అందరం బలంగా ఆయన ముంగట వాదన వినిపించాలి. అప్పుడే ఆయన దిగొచ్చి మన డిమాండ్ సాల్వ్ చేస్తాడు. కాబట్టి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు తిరుపతి మహాసభలకు 11 నాడు 11 గంటలకల్లా తిరుపతిలో పాల్గొవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా త్వరలోపలనే ఢిల్లీలో పెద్ద సింపోయిజం సెమినార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అందులోపల బీసీల డిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి బీసీలకు కావాల్సిన డిమాండ్లు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెట్టాలని, క్రిమిలేయర్ ఎత్తివేయాలని, హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల లోపల బీసీలకు కోటా కల్పించాలని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా బీసీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీల హాస్టళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను బీసీలకు ఇవ్వాలని డిమాండ్ల మీద బీసీలు బలమైన ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు అయ్యాయి. నవోదయ పాఠశాలలు పెంచలేదు. కేజీబీ కస్తూర్బా గాంధీ పాఠశాలల సంఖ్య పెంచలేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం మీద మేమందరం డిమాండ్ చేస్తున్నాం. పార్లమెంట్ సభ్యులుగా కస్తూర్బా స్కూళ్ళను పెంచాలి. అదేవిధంగా నవోదయ పాఠశాలలు జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క రాజ్యసభలో ఒక బీసీ నాయకుడికి, ఒక జాతీయ నాయకుడికి సీట్ ఇచ్చాం కదా, ఎంపీ రాజ్యసభ ఇచ్చాం కదా, అక్కడ ప్రశ్నించడానికి లేదా సర్వీస్ చేయడానికి ఆయనకు అవకాశం కలగాలి అంటే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ లాంటి కమిటీలలో ఆయనకి చైర్మన్ కానీ ఉన్నతమైన మెంబర్షిప్ కానీ ఇచ్చినట్టయితే ఆయన దేశం మొత్తంలో ఉన్నటువంటి అనేక సంస్థలలో తిరిగి, అనేక ఉద్యోగాల సంఘాలలో తిరిగి, అనేక పరిశ్రమల్లో తిరిగి అక్కడ సమస్యలను కానీ పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఎన్నో యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్నో వేకెన్సీస్ ఉన్నాయి, అవన్నీ తీయట్లేదు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ తీయాలి అంటే వాటి మీద తిరిగి చర్చించే వ్యక్తి కావాలి. సో కాబట్టి అటువంటి వ్యక్తి నాయకత్వం తెలిసినటువంటి ఆర్ కృష్ణయ్య గారిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కానీ, నేషనల్ బీసీ కమిషన్లో కానీ, అటువంటి వాటిల్లో కానీ ఆయన మెంబర్షిప్ ఉన్నట్టయితే కొన్ని కోట్లాది మంది బీసీ ఓబీసీలకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏపీ గ్లోబల్లోని డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుతుంది. విశాఖలో ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్లో మంత్రి నారా లోకేష్ వెల్లడి. ముక్కోటి ఏకాదశికి ముస్తాబవుతున్న అప్పన్న ఆలయం. భక్తులకు సకల సదుపాయాలు కల్పించామంటున్న ఆలయ అధికారులు, అర్చకులు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు. జీటీవీ న్యూస్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్సీ వరద కళ్యాణి ఆరోపణ.